నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు ఎస్. ప్రస్తుతం నాతో పాటు ఆల్ఫా అసెట్ ఫిన్సర్వ్ నుంచి ఆంఫీ అండ్ ఎన్ఎస్సి రిజిస్టర్డ్ వెల్త్ మేనేజర్ పేట హేమంత్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. సార్ హేమంత్ గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సో హేమంత్ గారు, సో ముందుగా ఒక కేస్ స్టడీతో మొదలు పెడదాం. ఓకే. రీసెంట్ గా నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. సో ఫ్లైట్ జర్నీ చేస్తుంటే నాతో పాటు నా పక్క సీట్ లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కూర్చొని ఉన్నారు. ఓకే ఓకే. సరే, నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడుతూ మధ్యలో నేను అడిగాను, ఏంటి సార్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఏదో చెప్పాడు. సార్ కొంత స్టాక్ మార్కెట్స్ లో పెట్టాను, కొంత అవి ఇవి కొంటున్నాను అని చెప్పాడు. ఓకే. సార్ నాకు ఫర్దర్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒకటి ఐడియా ఉంది, సో మీరు ఏదన్నా సజెషన్ ఇవ్వగలరా విష్ణు గారిని అడిగారు. సో ఏంటి సార్ అసలు ఏంటి మీ రిక్వైర్మెంట్ ఏంటంటే చెప్పండి అని అడిగాను. ఆయన ఒక ఐటీ ప్రొఫెషనల్, సీనియర్ మేనేజర్, ఆల్మోస్ట్ ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ కంపెనీలో. ఆయన చెప్పిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఆయన దగ్గర ఒక 3 కోట్ల రూపాయల లంసమ్ అమౌంట్ అయితే చేతిలో ఉందంట. ఓకే. ఆయన ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ సొంతూరులో ఆ 3 కోట్ల రూపాయలతో ఒక ప్రాపర్టీ, ఒక 4 floorల ప్రాపర్టీ ఒకటి కన్స్ట్రక్షన్ చేసేసి 4 floorలు కట్టేసేసి నెలకి ఒక్కొక్కటి 25,000 రూపాయలు చొప్పున 4 floorలు కాబట్టి నెలకు 1,00,000 రూపాయలు రెంట్లు రాబట్టుకునే విధంగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అని అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడంట. బట్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే, అరే నెలకి 1,00,000 రూపాయలు రెంట్లు అంతా ఓకే గానీ ఈ మధ్యలో రిపేర్లు అవి వస్తే నీకు వచ్చే 1,00,000లో ఒక 30-40 వేలు ఆ రిపేర్లకు వెళ్ళి అంటే నీకు ఒక 40-50 వేలు కూడా మిగలదరా. పెద్ద టెన్షన్, నిద్ర లేచిన దగ్గర నుంచి టెనెంట్స్ ఎవరైతే ఉంటారో నువ్వు ఎవరికైతే ఇస్తావో ఆ రిపేర్ అని ఈ రిపేర్ అని ఇంకా రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏదంతా తలనొప్పి ఇన్వెస్ట్మెంట్ రా. హ్యాపీగా ఆ 3 కోట్ల రూపాయలు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేసుకున్నావంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత రిటర్న్స్ అనేవి నువ్వు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూని బట్టి 12 to 14% ఆఫ్ మనకి CAGR కూడా వస్తుందంటూ వాళ్ళ కొలీగ్స్ కూడా చెప్పారంట. సో ఓవరాల్ గా వాళ్ళ కొలీగ్స్ ఏం చెప్పారంటే, ఈ 3 కోట్ల రూపాయలు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రేపటి నుంచి నీ డబ్బు నీ కోసం పనిచేస్తుంది, నీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తుంటారని సలహా ఇచ్చారంట. సో ఏం చేయమంటారు విష్ణు గారు అని నన్ను అడిగారు. సో ఇప్పుడున్న తన చేతిలో ఉన్న 3 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం బెటర్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని ప్రశాంతంగా దర్జాగా లైఫ్ లీడ్ చేయమంటారా? యాజ్ ఎ వెల్త్ మేనేజర్ గా దీనికి మీరేం చెప్తారు అసలు? ఓకే సార్, ఇది ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏదైనా లంసమ్ అమౌంట్ గాని ఉంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే థాట్, ఫస్ట్ ఏదన్నా మనకు అవైలబుల్ గా ఒక ప్రాపర్టీ ఏదైనా ఉందా, ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, సరే రెంట్ తగ్గినా కూడా ఫ్యూచర్ లో ల్యాండ్ అనేది మనకు పెరుగుతుంది కదా అని అదే థాట్ ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది సార్. సరే ల్యాండ్ కొనేంత మనీ లేకపోయినా ఒక లంసమ్ స్మాల్ అమౌంట్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే బ్యాంక్ ఎఫ్డీస్ అని ఫస్ట్ వాళ్ళకి వచ్చే థాట్, బ్యాంక్ ఎఫ్డీస్ లేదంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం అని, ఇంకేదన్నా ఇంకా 4వ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ అని వెళ్తూ ఉంటారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే చాలా మందికి అసలు ఆ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పటికే తెలియదు సార్. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంది, అసలు ఏంది అది మనకి ఎందుకు వచ్చిందిలే. చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ మన బ్యాంక్సే, సపోజ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఒకటి ఉంది, లేదా ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అని ఒకటి ఉంది అనేది అసలు చాలా మందికి తెలియదు. అదే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు మీ ద్వారా నాకు ఈ ప్రోగ్రాంలో పబ్లిక్ అవేర్నెస్, ఇన్వెస్టర్ అవేర్నెస్ అనేది ఇవ్వడం అనేది చాలా ఆనందం కలిగిస్తుంది సార్ నాకు. ఇప్పుడు చెప్తాను సార్, ఇప్పుడు దీని కేస్ స్టడీ లాగా తీసుకుందాం. ఇప్పుడు మీరు అడిగింది 4 floors ప్రాపర్టీ, అతని దగ్గర 3 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకోండి. మనకు ఏది వర్కౌట్ అవుతుంది? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం వర్కౌట్ అవుతుందా, లేదా అతను అనుకున్నట్టు 4 కోట్ల ప్రాపర్టీ పెట్టి 3 కోట్ల ప్రాపర్టీ 4 floorలు అతను కట్టుకోవడం, ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేయడం బెటర్ అంటారా? చూద్దాం మనం. ఇంకా చూడండి సార్, మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు 4 floorల ప్రాపర్టీ అతను మీరు 3 కోట్లు అంటే మనకి యావరేజ్ గా ల్యాండ్ కాస్ట్ అనేది ఒక 200 square yards ల్యాండ్ తీసుకుందాం మనం. అది ఒక యావరేజ్ గా ఒక 1.5 crore కాస్ట్ అయింది అనుకున్నాం. తర్వాత మనకి ప్రాపర్టీ కూడా అంటే ఇది ఇండిపెండెంట్ హౌస్ కింద తీసుకున్నాం సార్. మనకి ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ యాక్ట్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కింద తీసుకున్నాం. ఒక ఫ్లోర్స్ ఒక ప్రాపర్టీ అంటే ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మనకి 1.5 crore అవుతుంది అనుకోండి. ఇది ఒక జస్ట్ అజ్యూమ్డ్ ఫిగర్స్ అనుకోండి. తర్వాత ప్రాపర్టీ అతను కన్స్ట్రక్షన్ చేసే 4 floorలు కట్టాలంటే అతనికి ఇంకో 1.5 crore అవుతుంది. టోటల్ గా 3 crores. ప్రాపర్టీ కాస్ట్ వచ్చి 1.5 crore, ల్యాండ్ కాస్ట్ వచ్చి 1.5 crore, టోటల్ 3 crores ఇతని ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. మీరు చెప్పినట్టుగా ఇతనికి ఒక ఫ్లోర్ కి 25,000 రెంట్ వస్తుంది అనుకోండి. 4 floorలకి 1,00,000 రూపాయలు నెలకు 1,00,000 రూపాయలు రెంట్లు వస్తాయి. నెలకు 1,00,000 రూపాయలు రెంట్ వస్తుంది అనుకోండి.
తర్వాత అంటే ఇప్పుడు యాన్యువల్ గా ఎంత వస్తున్నట్టు అతనికి 12 లక్షల రూపాయలు మనకు వస్తున్నట్టు. ఇప్పుడు దీంట్లో మనకి హిడెన్ కాస్ట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కన్సిడర్ చేయరు. 12 లక్షలు వస్తుంది అనుకుంటారు, అది లాస్ట్ లో మళ్ళీ ఏమో ఇంత ట్యాక్స్ పడుతుంది అనుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కన్సిడర్ చేయరు. తర్వాత ఈ ప్రాపర్టీ మెయిన్ ప్రాపర్టీ ట్యాక్స్, లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి, ప్రాపర్టీ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్ అని. అది కాకుండా ఇప్పుడు మనకి వచ్చే వాళ్ళు టెనెంట్స్ ఉంటారు సార్, మనకి వాళ్ళు ఏదైనా డ్యామేజ్ చేయడం లేదంటే మనకి కంటిన్యూస్ గా ఇయర్ మొత్తం మనకి ఆక్యుపైడ్ అయి ఉండదు కదా సార్, అప్పుడప్పుడు వేకెన్సీస్ కూడా ఉండొచ్చు. మధ్య మధ్యలో ఒక 3 నెలలు ఆ వేకెన్సీ లాస్ కూడా ఖాళీగా ఉంటుంది. కంటిన్యూస్ గా 12 months మనకి ఆక్యుపై అయి ఉండదు, అది మనకి హైపోథెటికల్ అనమాట. సరే ఇక్కడ మన ఈ ఎగ్జాంపుల్, ఈ కేస్ స్టడీలో 12 నెలలు ఆక్యుపైడ్ అన్నట్టు మనం చూపిద్దాం. ఇది 12 లక్షలు వస్తుంది సార్ మనకి. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ జనరల్ గా ఏంటంటే ఇంత 3 కోట్లు పెట్టి కొనే అతనికి అతను 30% ట్యాక్స్ ల్యాబ్ లోకి వస్తాడు. అంటే 10 లక్షల కంటే తక్కువ అనేది అది ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అవ్వదు. అంటే అతనికి 30% ట్యాక్స్ ల్యాబ్ అప్లై అవుతుంది అనుకుందాం. ఇతనికి పడే ఈ 12 లక్షలకి ఇతనికి పడే ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే 2,40,240 రూపాయలు పడుతుంది సార్ ఇది ఈ 12 లక్షల మీద. తర్వాత ఇది క్యాల్కులేటెడ్ 30% ట్యాక్స్ ప్లస్ ఇంక్లూడింగ్ సెస్ 2,40,240 రూపాయలు పడుతుంది. ప్లస్ ఇతనికి మెయింటెనెన్స్ ఒక అజ్యూమ్డ్ ఫిగర్ వేసుకోండి. మెయింటెనెన్స్ ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ లేదా ఇంకేదన్నా మెయింటెనెన్స్ కాస్ట్ కానీ 1 lakh వేసుకోండి. సో ఇతను 12 లక్షలు ఇన్కమ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంటే ఇతనికి అయ్యే ఖర్చు 3,40,240 రూపాయలు. ప్రాక్టికల్ గా ఈ 12 లక్షల నుంచి ఈ 3,40,240 రూపాయలు తీసేస్తే అతనికి మిగిలే నెట్ యాన్యువల్ ఇన్కమ్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 8,59,760 రూపాయలు. ఇప్పుడు ఇక్కడికి ఎంత మిగిలి ఈ 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీద ఈ 8.59 lakh అనేది దానికి వర్కౌట్ అయిన పర్సంటేజ్ అంటే నెట్ రెంటల్ యాన్యువల్ ఈల్డ్ అంటారు. అదే 2.87% కనిపిస్తుంది సార్ ఈ కేస్ స్టడీలో. 2.87% అంటే లెస్ దాన్ బ్యాంక్ సేవింగ్స్ ఇంట్రెస్ట్. సేవింగ్స్ అకౌంట్ అంటే ఎగ్జాక్ట్ మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే అంటే ఇదంతా ఇంత క్యాలిక్యులేటెడ్ గా ఎవరు ఆలోచించారు సార్. ఏదో ప్రాపర్టీ కట్టేద్దాం, రెంట్ వస్తుంటది, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అసలు క్యాలిక్యులేట్ చేయరు. జస్ట్ ప్రాపర్టీ కట్టేసి రెంట్కి ఇచ్చేద్దాం, అదొక ఇన్వెస్ట్మెంట్ అని అట్లా అయిపోయింది. సో ఇక్కడ 2.87% నెట్ రెంటల్ యాన్యువల్ ఇన్కమ్ 2.87% లెస్ దాన్ నా బ్యాంక్ ఎఫ్డి కాదు, లెస్ దాన్ సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనమాట. సరే ఇప్పుడు మనకి అతనికి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా అతను ఏమంటాడు, ఫ్యూచర్ లో మనకి ప్రాపర్టీ వాల్యూ పెరిగే అవకాశం ఉంది కదా, మనకి రెంట్ తక్కువ వచ్చినా ప్రాపర్టీ పెరుగుతుంది కదా, మన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా అనుకోవచ్చు. ఇక్కడ దీనికి ఏంటంటే మనకి ప్రాక్టికల్ గా ఈ 3 కోట్ల ప్రాపర్టీ మనకి యావరేజ్ గా అంటే ఇప్పుడు మన ప్రాపర్టీ బేస్డ్ ఆన్ లొకేషన్, బేస్డ్ ఆన్ ల్యాండ్, బేస్డ్ ఆన్ టైమింగ్ మనకి యావరేజ్ గా ఒక ల్యాండ్ అనేది 8.6% CAGR తో గ్రో అవుతుంది సార్. అంటే సడన్ గా ఏదైనా హైవే పడ్డమో ఏదో పడితే అది మనకి సడన్ హై కింద స్పైక్ కింద ల్యాండ్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా యావరేజ్ కండిషన్స్ లో మనకి ల్యాండ్ అనేది 8.6% CAGR తో గ్రో అవుతుంది. ప్లస్ బిల్డింగ్ అనేది మనకి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అనేది మనకి 2% డెప్రిసియేషన్ అవుతూ ఉంటుంది. బిల్డింగ్ వాల్యూ అనేది పడుతుంటుంది. ఈ లెక్కన మనకి 20 ఏళ్ల తర్వాత విత్ ల్యాండ్ వాల్యూ అనేది 8.6% CAGR తో, బిల్డింగ్ వాల్యూ అనేది 2% డెప్రిసియేషన్ తో కానీ చూస్తే మనకి ఈ 3 కోట్ల ప్రాపర్టీ అనేది 20 ఏళ్ల తర్వాత 9 కోట్లు అవుతుంది సార్ మనకి ప్రాపర్టీ వాల్యూ బేస్డ్ ఆన్ అజ్యూమ్డ్ ఫిగర్స్. మనకి ఈ 8.6% గ్రోత్, ల్యాండ్ వాల్యూ గ్రోత్ ప్లస్ బిల్డింగ్ డెప్రిసియేషన్ అనేది ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఈ 3 కోట్ల ప్రాపర్టీ అనేది 20 ఏళ్ల తర్వాత 9 కోట్లు అవుతుంది. అది ఇక్కడ మనకి ఈ హిడెన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఉంది, మీరు ఎప్పుడైనా మీకు ప్రాపర్టీ ఒక 12 ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత మీకు ఏదో మనీ అవసరం అయింది, మీరు ఇప్పుడు సేల్కి పెట్టారు. ఈ సేల్కి పెట్టినప్పుడు ఇమీడియట్ గా మీకు ఎవరైనా ప్రాపర్టీ బయర్ రాడు. సో లిక్విడిటీ ప్రాబ్లం అనేది లిక్విడిటీ ప్రాబ్లం, వెంటనే బయర్ రాడు. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది మనకి. మళ్ళీ రెనోవేషన్ అని చెప్పి బిల్డింగ్ మనకి టైం గడిచే కొద్దీ పాత పడుతుంది కాబట్టి మెయింటెనెన్స్ చేసుకోవాలి, రిపేర్లు చేసుకోవాలి. సో ఇదొకటి. తర్వాత రిస్క్ ఆఫ్ వేకెన్సీ అంటే మనకి వేకెన్సీ అనేది ఇప్పుడు 3 నెలలు 4 నెలలు రాకపోవచ్చు, అదొక వేకెన్సీ లాస్ ఉంటుంది. ప్లస్ డెప్రిసియేషన్, బిల్డింగ్ పాత పడే కొద్దీ మనకి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా మనకి డ్రాప్ అయ్యే అవకాశం ఉంది సార్ ఆ లాంగ్ టర్మ్ లో. ఎగ్జాక్ట్లీ అవును, పాత బిల్డింగ్ కదా, అవును అంతే సార్. సపోజ్ ఇప్పుడు ఓనర్ అనే వ్యక్తి అతను రెనోవేషన్ చేయకపోతే అతను రెంట్ ఇప్పుడు ఆ బిల్డింగ్ అనేది పాత పడిపోతుంది కాబట్టి అతను ఒకవేళ అతను 12 years అయిపోయింది కదా నేను రెంట్ పెంచేస్తానన్నా కూడా ఆ రెంట్ ఇచ్చేదానికి మన కస్టమర్ ఒప్పుకోడు అనమాట. సో డెప్రిసియేషన్ వల్ల రెంటల్ ఇన్కమ్ కూడా మనకు డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో టెనెంట్స్ డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంది. కొంతమంది టెనెంట్స్ ఉంటారు, వాళ్ళ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా ఆ రిస్క్ కూడా దీంట్లో ప్రాపర్టీ అనే దాంట్లో ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ సార్ మనకి
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ లో ఈ 3 కోట్లు అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మనకి ఏదన్నా బెనిఫిట్ ఉంటుందా అని మీరు అడిగారు కదా. ఒకసారి ఆ సినారియో గురించి ఓకే సార్, ఇప్పుడు ఆ సినారియో గురించి చెప్తాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇదే ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్ చూడాలా అనుకుంటే ఇప్పుడు దీంట్లో మనకు ఒక ఆప్షన్ ఉంది సార్. అసలు ఈ ఆప్షన్ ఉన్నట్టు పబ్లిక్ అసలు తెలియదు. దాని పేరు ఏంటంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, SWP. పబ్లిక్ కి SIP అనేది ఈ మధ్య ట్రెండ్ అవుతుంది సార్. SIP అనేది, STP అనేది అసలు తెలియదు. SWP అనేది ఇప్పుడిప్పుడే అక్కడక్కడ వింటున్నాం కానీ అసలు మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ తెలియదు సార్ మాకు SWP అంటే ఏంటనేది. దీని పేరు వచ్చి సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఇప్పుడు ఈ సినారియోలు ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో 3 crores SWP. సో బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ విత్ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్తో కానీ లేదా SEBI రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్తో కానీ ప్రాపర్ అడ్వైస్తో అతను 3 crores ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. 3 crores ఇన్వెస్ట్ చేసినప్పుడు మంత్లీ యాక్టివేటెడ్ SWP విత్డ్రాయల్ అతను మంత్లీ SWP యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ 3 crores ప్రాపర్టీకి అతను మంత్లీ 1,50,000 డ్రా చేయొచ్చు సార్. అంటే మనమే యాక్టివేట్ చేసుకోవచ్చు. అది 1,50,000 మనం యాక్టివేట్ చేసుకొని మనకు కావాల్సిన డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటే ఆ నెలలో 1,50,000 రూపాయలు అనేది అతని అకౌంట్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇందాక మనం చూసింది రెంటల్ ఇన్కమ్ అనేది మనకి 1 lakh, ఇక్కడ మనకి 1.5 lakh వరకు మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు వస్తుంది. అవును సార్. అంటే ఇది ఎట్లా అంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఆన్ అండ్ యావరేజ్ గా 12% CAGR అనుకుంటాం సార్ మనం. మన AMFI సర్క్యులర్ ప్రకారం కూడా నిఫ్టీ 50 రోలింగ్ యావరేజ్ రిటర్న్స్ ప్రకారం 12 to 13% రిటర్న్స్ అనుకుంటాం. దాని ప్రకారం చూసుకుంటే ఈ 12% లో మనం 6% విత్డ్రాయల్ పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ ప్లాన్ పేరే సిస్టమాటిక్ విత్డ్రాయల్ కాబట్టి 6%, మాక్సిమం 6%, అందుకంటే ఎక్కువ పెట్టకూడదు. 6% విత్డ్రాయల్ పెట్టుకుంటే ఈ 3 crores కి 18 lakhs వస్తుంది పర్ యానం. దాన్ని మంత్లీ చేస్తే మనకి మంత్లీ 1,50,000 వస్తుంది. అకౌంట్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది దీన్ని యాక్టివేట్ చేసుకుంటే. సో మనకి ఇతనికి ఇందాక రెంటల్ ఇన్కమ్ వచ్చి 12 lakhs, ఇక్కడ మీకు 18 lakhs వరకు వస్తుంది. సో ఇక్కడ ట్యాక్స్, ఇందాక ట్యాక్స్ చూసాం కాబట్టి ఇక్కడ కూడా ట్యాక్స్ చూద్దాం సార్. మనకి రెంటల్ ఇన్కమ్ అనేది యాజ్ పర్ ద ట్యాక్స్ స్లాబ్ రేట్స్ మనకి ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఉండే బెనిఫిట్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అప్ టు 1.25 lakh, 1,25,000 వరకు మనకి ఎగ్జామ్షన్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. సో ఇతనికి 18 lakhs లో 1,25,000 తీసేస్తే ఇంకా 16,75,000 మీద ట్యాక్స్ పడుతుంది సార్. ఇది కూడా ఏంటంటే 12.5% మాత్రమే పడుతుంది ట్యాక్స్, LTCG ట్యాక్స్ అంటారు. అక్కడే 30% ట్యాక్స్ పడింది. ఇక్కడ అతనికి పడే ట్యాక్స్ 12.5% మాత్రమే. సో ఇతనికి పడే ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పోగా 2,17,750 రూపాయలు పడుతుంది సార్. ఇది తీసేయంగా అతనికి మిగిలేది 18 లక్షల ట్యాక్స్ పోగా 15,82,250 రూపాయలు అతనికి మిగిలినట్టు. పర్సంటేజ్ లో చూస్తే ఈ 3 కోట్లకి పర్సంటేజ్ లో చూస్తే 5.28% వర్కౌట్ అయింది సార్ అతనికి. 5.28%. ఇందాక మనకి ప్రాపర్టీలో చూస్తే 2.8% లెస్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ 5.28% అతను వర్కౌట్ అయింది అనమాట. సో మనకి ఇదే విధంగా 20 years తర్వాత సేమ్ అమౌంట్ వితౌట్ కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయకుండా సేమ్ 1,50,000 అతను డ్రా చేసుకుంటూ ఒక 20 years డ్రా చేస్తూనే ఉన్నాడు. 20th year తర్వాత అతను పోర్ట్ఫోలియో SWP పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ ఓపెన్ చేసి కనుక చూస్తే విత్ 12% CAGR అతని అకౌంట్ లో 17,60,00,000 ఉంటుంది సార్. 17,60,00,000. అంటే ఇది ఇంక్లూడింగ్ ఇది అంతా మీకు విత్ క్యాలిక్యులేటెడ్ ఫిగర్స్ బేస్డ్ ఆన్ అజంప్షన్ ఫిగర్స్. మనకు 12% CAGR లెక్కని చెప్తే లేదు నాకు మంత్లీ 50,000 ఇప్పుడు ఈ సంవత్సరం నెల 1,50,000 డ్రా చేసుకుంటాను, ఇంక్రిమెంట్ చేసుకుంటాను ఇన్ఫ్లేషన్ ప్రకారంగా, నెక్స్ట్ ఇయర్ 5% పెంచుతాను, ఆ నెక్స్ట్ ఇయర్ 5% పెంచుకుంటా పోతాను, ఆ లెక్కనైతే నాకు చెప్పండి అంటే అయినా కూడా అతను 5% ఇంక్రిమెంట్ చేసుకుంటా పోయినా కూడా 20,000 తర్వాత ఓపెన్ చేసి చూస్తే 12,70,000 ఉంటుంది అతనికి. 12,70,000 అట్లా వేసుకున్నా కూడా మనకి ప్రాపర్టీ 9 కోట్ల కంటే ఇక్కడ వాల్యూ అనేది మనకి హైయర్ గా ఉంది సార్ మనకి. సో ఇక్కడ ఏంటంటే మనకి లిక్విడిటీ, ఇక్కడ మెయిన్ మనకు చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే లిక్విడిటీ. ఇప్పుడు ఈ 12 కోట్లు అతను ఉందనుకోండి సార్, సపోజ్ అతను ఏదైనా మధ్యలో అతను డబ్బులు అవసరమైంది, అతను మొత్తం ప్రాపర్టీ మొత్తం SWP మొత్తం రిడీమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అతనికి ఒక ఆప్షన్ ఉంది, లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి. మనకి సేమ్ యాజ్ గోల్డ్ లోన్స్ ఎట్లయితే మన బ్యాంక్స్ ఫెసిలిటీ చేస్తుందో అదే బ్యాంక్స్ మనకి లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఫెసిలిటీ కూడా ఇస్తుంది అనమాట. మనకి ఎక్కువ దానికి టైం కూడా పట్టదు. విత్ ఇన్ 5 hours వీ కెన్ ఫెసిలిటేట్ లోన్ అగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ విత్ ఇన్ 5 hours.
సో ఇంకేంటంటే నాకు లోన్ వద్దు, నాకు నా అమౌంట్ నుంచి నేను డ్రా చేసుకుంటాను, అప్పటిదాకా క్రియేట్ అయిన అమౌంట్ డ్రా చేసుకుంటాను కూడా చేసుకోవచ్చు సార్. మనకి ఎంత 100 రూపాయలు 12 కోట్లలో 100 రూపాయలు డ్రా చేయొచ్చు, 1,00,000 రూపాయలు డ్రా చేయొచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే డ్రా చేస్తే మనకి 48 hours లో రిడెంప్షన్ అమౌంట్ అనేది పడిపోతుంది. మీరు ఇదే కేసు ప్రాపర్టీలో చూస్తే, మీరు సపోజ్ 1,00,000 రూపాయలు నాకు 9 కోట్ల బిల్డింగ్ నుంచి నాకు 1,00,000 రూపాయలు కావాలంటే యూ కెనాట్ డ్రా సార్. అంతే సార్. లేదు, ఒక కిచెన్ ని సేల్ చేసి మనకు 1,00,000 రూపాయలు, బెడ్రూమ్ సేల్ చేసి ఒక 2 లక్షలు అంటే ఇంప్రాక్టికల్. లోన్ అగైనిస్ట్ ప్రాపర్టీకి పోదామంటే దానికి 1,00,000 రిక్వైర్మెంట్స్ అడుగుతారనమాట. ఇట్లా వాల్యుయేషన్ తీసుకోరండి, అట్లా తీసుకోరండి అన్న, అది అసలు లిక్విడిటీ అనేది మనకి వర్కౌట్ అవుతుంది ప్రాపర్టీలో. సో ఇది దీంట్లో ఉండే ఫ్యాక్టర్స్ అట్లా అనమాట. ఎనీ టైమ్ యూ కెన్ విత్డ్రా ఫండ్స్. తర్వాత మనకి రిస్క్ అనేది డైవర్సిఫికేషన్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ SWP పోర్ట్ఫోలియో అనేది యాజ్ పర్ మన గైడెన్స్ తో కానీ వాళ్ళు వెళ్ళగలిగితే, ఇన్వెస్టర్ అనేది యాజ్ పర్ మ్యూచువల్ ఫండ్ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కానీ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ వెళ్తే యాజ్ పర్ వారి గైడెన్స్ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ చేస్తారు. రిస్క్ అనేది మొత్తం ఒకే దాంట్లో కాకుండా, అంటే ప్రాపర్టీ మొత్తం బిల్డింగ్ అంతా ఒకే ల్యాండ్ ఒకే ఏరియాలో అట్లా రిస్క్ అనేది ఒక దగ్గరే కాకుండా డిఫరెంట్ సెక్టార్స్ లో మనకి రిస్క్ అనేది డైవర్సిఫై అయి ఉంటుంది అనమాట. అంటే కొంత అమౌంట్ IT సెక్టార్లో, కొంత అమౌంట్ బ్యాంకింగ్ సెక్టార్లో, అట్లా ఓవరాల్ గా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇండియన్ గ్రోత్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఇండియన్ గ్రోత్ మీద 2003 సంవత్సరంలో మన ఇండియా ఎట్లా ఉంది, 2025లో ఇండియా ఎట్లా ఉంది, సేమ్ అదే గ్రోత్ మీకు నెక్స్ట్ 20 years తర్వాత ఆ గ్రోత్ ని మీరు ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో. సో ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్ ఫెసిలిటీ ఉంటుంది. సో మీకు ఎప్పుడు కావాలంటే మీకు కన్వీనియంట్ సార్, మీ చేతుల్లో ఉండే పనే. ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫ్యాక్టర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్స్ మీరు ఆ పర్సంటేజ్ రేట్స్ అనేది మీరు చూసుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అసిస్టెంట్ చేసుకుండొచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ మనకి ఇప్పుడేమి మనకి సజెస్ట్ చేస్తున్నట్టు కాదు, ఇట్లా ఒక కేస్ స్టడీ ద్వారా ఈ పబ్లిక్ మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సార్. ఇట్లా కూడా ఇట్లా కూడా ఒక ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్, గోల్డ్, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్, తర్వాత బ్యాంక్ FDs, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కాకుండా ఇట్లాంటి ఒక ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి మీ ద్వారా నేను ఈ రోజు ఇట్లాంటి ఒక ప్రోడక్ట్ గురించి నేను అవేర్నెస్ కల్పిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి కంటెంట్ తో వచ్చారు. ఎందుకంటే చేతిలో 3 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి వదిలేస్తే ఆ 3 crores వాల్యూ 20 years తర్వాత ఎంత ఉంటుంది. అదే విధంగా ఆ 3 కోట్లు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల లేదంటే ప్రతి సంవత్సరం దాని మీద ఎంత మేర రిటర్న్స్ వస్తాయి. అదే విధంగా 20 సంవత్సరాల తర్వాత ఆ 3 కోట్ల కాస్త ఎంత వరకు రీచ్ అవుతుంది ఏంటనే దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.